మ్యామ్ని ఇలా నవ్వుతూ చూడడం చాలా బాగుంది. మ్యామ్ ఇలా నవ్వడానికి మా అన్న రీజన్ అయినందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అని చైత్ర చందునే చూస్తుంది. ఏంటి చైత్ర అలా చూస్తున్నావు అని చాందిని అంది. మిమ్మల్ని నవ్వుతూ చూడడం చాలా బాగుంది మ్యామ్ అని అంది చాందిని నవ్వుతూ. దియా నిన్ను కూడా రమ్మంది చైత్ర అని చెప్పింది. దియా అంటే ఆ దియానా, నేనెవరో అనుకున్నా అని చైత్ర అంది. రేపు ఈవినింగ్ పార్లర్కి వెళ్దాం, పార్లర్కి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నా అని చెప్పింది. పార్లర్కి ఎందుకు మ్యామ్ అని అంది. నువ్వు ఎంగేజ్ అమ్మాయివి, పార్లర్ని వెళ్ళను అంటే ఎలా చైత్ర, రేపు వెళ్తున్నాం అంతే అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏంటి మేడం ఏదో ఆర్డర్ వేసి వెళ్తున్నారు అని అర్జున్ అన్నాడు. మ్యామ్ ఇష్టం, నీకేంటి అని చైత్ర వెళ్ళిపోయింది. ఒక్కరినే భరించలేకపోతున్నా, ఇద్దరు తయారయ్యారు. అసలు వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటో, చైత్రకి చందు అంటే అంత ఇష్టం ఎందుకో, అంతు పట్టనట్టు అయ్యింది అని అర్జున్ పైకి వెళ్ళాడు. రఘు అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఈ విషయం నేను చెప్పాలా వద్దా, నేను చెప్పకపోయినా తెలుసుకుంటాడు, సో మనమే చెప్తే బెటర్ అని కాల్ చేశాడు. హలో ప్రశాంత్, మదర్ నన్ను కాంటాక్ట్ చేశారు, ఏం చేయమంటారు అని రఘు అడిగాడు. హాహా అని నవ్వాడు. చివరికి మనకి ఇంకో ఆయుధం దొరికింది. ముందు ప్రశాంత్ ఎక్కడున్నాడో తెలుసుకోమను, అక్కడ ఏం జరిగిందంతా తెలుసుకో, తర్వాత ఏం చేద్దామో ప్లాన్ చేద్దాం అని పెట్టేశాడు. వెంటనే రఘు కాంతంకి కాల్ చేశాడు. ఆంటీ, మీరు ఒక్కసారి రేపు మా ఇంటికి వస్తారా, మీతో మాట్లాడాలి. మీ ఇంటికి నేను వస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది అని అన్నాడు. అలాగే బాబు, పొద్దున్నే వస్తా అని అంది. మరుసటి రోజు అర్జున్ ముందే వెళ్ళాడు ఆఫీస్కి. చైత్ర చందు వెళ్ళారు. అర్జున్ తన ప్లేస్కి వెళ్ళాడు. ఏమైంది, ఎలా ఉన్నాడు అని అడిగాడు. అలాగే ఉన్నాడు సార్ అని వాళ్ళు చెప్పారు. లోపలికి వెళ్ళి చూశాడు. అడుగులు శబ్దం వినగానే ప్రశాంత్ తలెత్తి చూశాడు. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నావు అని చైర్లో కూర్చుంటూ అడిగాడు. ప్రశాంత్ ఏం మాట్లాడకుండా తల దించుకొని ఉన్నాడు. కాళ్ళు బాగా వాచిపోయాయి అనుకుంటా. పాపం, ఏమైంది, నేను గుర్తు తెచ్చుకోమన్న విషయం ఏం చేశావు అని అడిగాడు. నిజంగా నాకేం గుర్తు రావట్లేదు అర్జున్ అని అన్నాడు. అంటే మీరు గట్టిగా ట్రై చేయలేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళని చూశాడు. నో అర్జున్, ఇక భరించడం నా వల్ల కావడం లేదు, ఒకసారి నన్ను చంపేయి అని ప్రాధేయపడ్డాడు. చందుని డ్రగ్స్ ఎక్కించి టార్చర్ చేయాలనుకున్నారు, అప్పుడు గుర్తు రాలేదా నీకు, తను ఎంత బాధ భరిస్తుందో ఒక్కసారైనా ఆలోచించారా అని అన్నాడు. ప్రశాంత్ ఏం మాట్లాడలేదు. నేను చంపేస్తే ఒక్కసారే చచ్చిపోతావు, అదెలా చేస్తా చెప్పు, నువ్వు గుర్తు చేసుకుని చెప్పాలి, వీడికి గుర్తు వచ్చేంత వరకు టార్చర్ పెట్టండి అని అర్జున్ వెళ్ళడానికి లేచాడు. అర్జున్ నిజంగా నాకేం గుర్తు రావట్లేదు ప్లీజ్ అని బతిమాలినా వినకుండా వెళ్ళాడు. అక్కడ రఘు ఇంటికి కాంతం వెళ్ళింది. కూర్చోండి ఆంటీ, కాఫీ టీ ఏదైనా తాగుతారా అని అడిగాడు. నాకేమొద్దు బాబు, నా కొడుకు నాకు కావాలి అని అంది. అసలు చాందిని వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది నాకు మొత్తం చెప్పండి అని అన్నాడు. కాంతం జరిగిందంతా చెప్పింది. అందరూ ఆ చాందినిని సపోర్ట్ చేస్తున్నారు. నా కన్న తండ్రి, కట్టుకున్న భర్త ఏ ఒక్కరూ నా కొడుకు గురించి పట్టించుకోవట్లేదు. ఎలా అయినా మీరే కనిపెట్టాలి బాబు, మీరేం చేయమంటే అది చేస్తాను అని అంది. ప్రశాంత్ ఆ అర్జున్ దగ్గరే ఉన్నాడంటారా? లేదు బాబు, ఆ చాందినినే దాచేసి కావాలని తన మొగుడుతో అలా చెప్పిస్తుంది అనుకుంటా. వాడు పిఏ, వాడికి అంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఉంటుంది అని అంది. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దా ఆంటీ, నేను ఇప్పుడు ఫోన్ చేసి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు. హలో, కాంతం ఇంటికి వచ్చింది. కాంతం చెప్పిన విషయాలు అన్నీ రఘు చెప్పాడు. అర్జున్ని తక్కువ అంచనా వేయొద్దు, వాడేదంతా చేసుంటాడు. వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి ఎంత ట్రై చేసినా దొరకట్లేదు, ఖచ్చితంగా వాడే చేసుంటాడు. అలానే నమ్మడానికి కూడా లేదు, కావాలని అలా అబద్ధం చెప్పి కూడా ఉండొచ్చు. సో ఆ కాంతాన్ని చాందిని ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకునైనా బతిమాలి వాళ్ళ నుండి నిజం రాబట్టేలా చేయమను. ప్రశాంత్ ఖచ్చితంగా అర్జున్ దగ్గరే ఉంటే వాడిని మనం క్లోజ్గా ఫాలో అవ్వచ్చు అని చెప్పాడు. సరే అని రఘు పెట్టేసి కాంతం దగ్గరికి వచ్చాడు. ఆంటీ, ప్రశాంత్ కోసం మీరు ఒక పని చేయాలి అని అన్నాడు. ఏంటి బాబు, ఏ పనైనా సరే, ఎంత కష్టమైనా సరే
చేస్తాను అని చెప్పింది. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇష్టం ఉండదు, కానీ ప్రశాంత్ కోసం తప్పదాంటి అని ఏం చేయాలో అంతా చెప్పాడు. సరే బాబు, నా కొడుకు కోసం దాని కాళ్ళు పట్టుకుని అయినా సరే తెలుసుకుని వస్తాను అని కాంతం వెళ్ళింది. రఘు నవ్వుకున్నాడు. చిన్నప్పుడే వాడిని సరిగ్గా పెంచుంటే ఇలా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకపోయేది కదండి అని అనుకున్నాడు. ఆఫీస్లో చైత్ర తన ప్లేస్ వెళ్ళి వర్క్ ఏం చేయాలో చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంది. చాందిని తన వర్క్ తను చేసుకుంటూ ఉంది. అర్జున్ అప్పుడే ఆఫీస్కి వచ్చాడు. లోపలికి వెళ్దాం అనుకునే లోపు కాల్ వచ్చింది. రాజు ఇప్పుడే ఎందుకు కాల్ చేస్తున్నాడు అని పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు. సార్, మనం ఎప్పటి నుండో అనుకుంటున్న ప్రాజెక్ట్కి సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ ఉంది అని చెప్పాడు. ఆ విషయం నాకు ఎందుకు చెప్తున్నావు, డాడీకి చెప్పు అని అన్నాడు. పెద్ద సార్ లేరు, వర్క్ పైన వేరే ఊరికి వెళ్తున్నారు, మిమ్మల్ని హ్యాండిల్ చేయమన్నారు. నువ్వు వెళ్ళు రాజు అని చెప్పాడు. వాళ్ళు పర్టికులర్గా ఆఫీస్ ఎండి వస్తేనే అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. సార్కి అనుకోకుండా వర్క్ పని వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఏ టైంకి మీటింగ్? సార్, ఉదయం. సార్, మీటింగ్ 8:30కి ఒక హోటల్లో ఉంది. నైట్ 8:30కి నాకు కుదరదు, ఈరోజు చందు వాళ్ళ కజిన్ పార్టీ ఉంది, వెళ్ళాలి. సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, మళ్ళీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు. మీరు వచ్చి ఒక 30 minutesలో ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళొచ్చు. అబ్బా, నాకు ఏదో ఒకటి పెడతావు కదా, సర్లే వస్తాను, అడ్రస్ సెండ్ చేయి అని పెట్టేశాడు. అర్జున్ అటు ఇటు తిరిగే వరకు ఎదురుగా చందు ఉంది. నువ్వేంటి అంత సడన్గా వచ్చి నన్ను భయపెట్టావు అని అన్నాడు. నువ్వు భయపెడతావో లేదో చూద్దామని. ఏంటి, అడ్రస్ సెండ్ చేయి వస్తా అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది. చందు, ఈరోజు 8:30కి మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, రావాలని చంపుకు తింటున్నాడు. అలా వెళ్ళి ఓ 30 minutesలో మళ్ళీ నీ ముందుంటాను. అవసరమా వెళ్ళడము? చంపేస్తున్నాడు వాడు, వెళ్ళకపోతే మళ్ళీ మాట్లాడని అంటున్నాడు. తప్పదు కాబట్టే కదా వెళ్తా అంటున్నా, లేకపోతే నా బేబీని వదిలి వెళ్ళేవన్నా అని అన్నాడు. ఈ విషయాలకు తక్కువ లేదు, సర్లే వెళ్ళు అని అంది. నా బేబీ బంగారం అని హక్ చేసుకున్నాడు. హే వదులు, ఇది ఆఫీస్ అని తన రూమ్లోకి తను వెళ్ళింది. నా పిల్లాన్ని నేను స్వేచ్ఛగా పట్టుకునే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో అనుకుంటూ చందు రూమ్లోకి వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకున్నాడు. అర్జున్, ఇది ఆఫీసు, వదులు, డోర్ కొట్టి. చాందిని సైలెంట్గా ఉంది. అవును, నైట్ ఏ డ్రెస్ వేసుకుంటావు, శారీ ఆ డ్రెస్సా? నువ్వు చెప్పు, ఏది వేసుకుంటే బాగుంటుంది? పార్టీ కదా, డ్రెస్ వేసుకో, నీ డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తా. నేను చైత్ర పార్లర్కి వెళ్తున్నాం, ఇద్దరి డ్రెస్సెస్ అక్కడికే తీసుకురా, అక్కడ రెడీ అవుతాం. నీకు పార్లర్కి వెళ్ళడం పెద్దగా నచ్చదు కదా, ఏంటి కొత్త మార్పు? చైత్ర కోసం వెళ్తున్నా, కొంచెం తనకు మేకఓవర్ కావాలి అనిపించింది, తను రిలాక్స్ అవ్వాలి, అందుకే పార్టీకి తీసుకెళ్తున్నా. చిన్న వయసులోనే ఇంట్లో నుండి వచ్చింది, అప్పటి నుండి ఏ పార్టీలు పబ్లు అని తిరగకుండా స్టడీస్పై, చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టింది. అసలు మేకప్, డ్రెస్సింగ్ అనే విషయాలు పూర్తిగా మానేసింది. ఎప్పుడు చూడు జీన్స్ టీషర్టు వేస్తుంది. యంగేజ్లో ఉండాల్సిన అల్లరి, చిలిపితనం ఏవి కనపడవు. నా దగ్గర అలా ఉంటుందా, ఎప్పటికీ అలా ఉంటుందా? ఒక్కోసారి నాకు అర్థం కాదు. తను ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండాలి అనేది నా కోరిక. అమ్మమ్మ తాతయ్యని తప్ప ఎవరిని ఇంత కేరింగ్గా చూడడం నేను చూడలేదు. చైత్ర అంటే ఎందుకు నీకు అంత ఇష్టం? చైత్రలో నాకు నేనే కనపడతాను. ఒకప్పుడు నేను అలాగే ఉండేదాన్ని, అన్నిటికీ దూరంగా, అందరికీ దూరంగా. అసలు చైత్ర అంటే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. నిజంగా చైత్ర చాలా అల్లరి పిల్ల. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత చైత్రలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు తనని తను కాపాడుకోవాలని ట్రైనింగ్ అని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇప్పుడే వచ్చింది. అసలు అక్కడ ఏం చేసిందో, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుందో తెలియదు. ఇది వరకు చైత్రని చూడాలని నాకు ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అర్జున్, అర్జున్ అని పిలిచింది. అప్పుడు ఆలోచన నుండి తేరుకొని చెప్పు అన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? చైత్ర అలా మారడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. చాలా బలమైన కారణమే ఉంది. తను చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వల్లే ఇలా మారింది. ఎంతమంది సైకియాట్రిస్టులకి చూపించినా ఫలితం లేకపోయింది. తన చదువులో పనిలో పడి మర్చిపోతుంది అనుకున్నా, కానీ
తను ఇంకా జరిగింది మర్చిపోలేదు. నువ్వు ఇంత కన్సర్ట్ చూపెడుతున్నావు కాబట్టి చైత్రకి నువ్వు అంటే అంత ఇష్టం, ఎప్పుడు నాతో పోటీ పడుతూ ఉంటుంది అని అన్నాడు. నిజమే, నేను గమనించాను. చైత్ర ఎప్పుడూ ఇలా ఎవరితో లేదు, నీతో మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది, గొడవ పడుతూ ఉంటుంది. మేబీ ప్లేస్ మార్పు కూడా తనలో మార్పు తీసుకొస్తుందేమో. ఈ అర్జున్ అంటే ఏమనుకున్నావు? ఎవరినైనా ఇలాగే మాయం చేస్తాను. అసలు ఈ అర్జున్ వాల్యూ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు అని అన్నాడు. టైం దొరికితే చాలు, నీ గురించి నువ్వు బాగా చెప్పుకుంటావు కదా. నా గురించి నేను చెప్పుకోకపోతే నీకు ఎలా తెలుస్తుంది చందు? అయినా నేనేమైనా అబద్ధం చెప్పానా? నిన్ను మార్చేసా, చైత్రని మార్చేసా ఇంకా అని చెప్తుంటే చందు తిరిగి అర్జున్ మొహం చూసింది. ఆపేయమన్నా చూపుకి అర్థం అని అన్నాడు. అవును అని తలూపింది. రాక్షసి, అలా చూడకు, ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని అన్నాడు. నువ్వు వెళ్ళి మా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసే పనిలో ఉండు పో, నేను చైత్ర పార్లర్కి వెళ్తాం అని అంది. ఒక ముద్దు పెట్టచ్చుగా. వెళ్తావా వెళ్ళవా? వెళ్తున్నా రాక్షసి అని వెళ్ళి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి చెంపపై ముద్దు పెట్టుకొని చందు మాట్లాడేలోపు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చందు నవ్వుతూ తన పని తాను చూసుకుంది. ఈవినింగ్ చైత్రను తీసుకుని పార్లర్కి వెళ్ళింది. మేడం, మీరు ఏ డ్రెస్సెస్ వేస్తారో చెప్తే దానికి తగ్గట్టు మేకోవర్ చేస్తాం అని పార్లర్ వాళ్ళు చెప్పారు. నా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు. అంతలోపు మీరు తనకి అని చైత్రని చూపిస్తూ ఫేషియల్, ఐబ్రోస్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయండి అని చందు చెప్పింది. సార్ డ్రెస్సెస్ తీసుకురావడానికి వెళ్ళాడా అని చైత్ర అడిగింది. నేనే సెలెక్ట్ చేస్తా అన్నాడు. ఇద్దరికి సెలెక్ట్ చేసి పార్లర్కి తీసుకురమ్మని చెప్పాను. నువ్వేం భయపడకు, సార్ టేస్ట్ బాగుంటుంది అని చందు అంది. అదే నా డౌట్, వీడు డ్రెస్ సెలెక్ట్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడు అని మనసులో అనుకుంది. ఓకే మ్యామ్, కానీ ఫేషియల్ నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యామ్ అనంది. చైత్ర, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మ్యామ్, ఏం చేసినా నీ మంచి కోసమే కదా, ఏం చెప్పినా వింటానంటావు కదా, నిజంగా నీకు ఇష్టం లేదంటే బలవంతం చేయను అనంది. మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు, మీరు చేయండి అని వాళ్ళకి చెప్పింది. మేడం, మీకేం చేయమంటారు అని అడిగింది. నాకు జస్ట్ ఫేషియల్ చేయండి చాలు అనంది. నో మ్యామ్, మీరు చేయించుకోవాలి అని చైత్ర అంది. చైత్ర, పెళ్ళి కావాల్సిన అమ్మాయివి నువ్వు, నేను కాదు, ఇవన్నీ నాకు అవసరం లేదు అనంది. పెళ్ళైతే బ్యూటీ గురించి పట్టించుకోవద్దని ఎవరూ చెప్పలేదు కదా మ్యామ్, మీరు చేయించుకుంటేనే నేను చేయించుకుంటాను అనంది. ఓకే, తనకి ఏం చేస్తారో నాకు అదే చేయండి అని చందు అంది. ఇద్దరికి మేకోవర్ స్టార్ట్ అయ్యింది. మినిమం 2 hours పట్టింది. అర్జున్ అక్కడికి వచ్చి డ్రెస్సెస్ ఇచ్చాడు. సార్, డ్రెస్సెస్ ఇవ్వండి, మ్యామ్ వాళ్ళు లోపల ఉన్నారు అని అక్కడ ఉన్న అమ్మాయి చెప్పింది. ఇంకెంత టైం పడుతుంది అని అడిగాడు. ఒక 30 minutes పడుతుంది సార్, ఇక్కడ వెయిట్ చేయండి అని కొన్ని బుక్స్ ఇచ్చి వెళ్ళింది. బుక్స్ చూస్తూ అలాగే అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. కొంచెం సేపటికి చాందిని, చైత్ర బయటకు వచ్చారు. అర్జున్ అని చాందిని పిలిచింది. అప్పుడు అర్జున్ కళ్ళు తెరిచి చూశాడు. చైత్ర, చందు లాంగ్ ఫ్రాక్స్లో మెరిసిపోతూ ఉన్నారు. చందు బ్యాక్లెస్ గౌన్, బ్లాక్ గౌన్, చైత్ర పింక్ సర్క్యులర్ స్కర్ట్ గౌన్ వేసుకున్నారు. అర్జున్కి మాట్లాడడానికి మాటలు రావట్లేదు. ఇందులో ఒకరు నా భార్య, ఒకరు నా చెల్లేనా అని డౌట్గా చూస్తూ ఉన్నాడు. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు, ఎలా ఉందో చెప్పు అని చందు అంది. ఇప్పుడు మీరు పార్టీకి వెళ్ళడం అవసరమంటావా అని అడిగాడు. డ్రెస్సెస్ నువ్వే సెలెక్ట్ చేసి తెస్తావు, అవి వేసుకొని రెడీ అయ్యి వచ్చాక వెళ్ళడం అవసరమా అంటావు, ఏం చేయాలి నిన్న అసలు అని చందు అంది. డ్రెస్సెస్ చూసినప్పుడు నార్మల్గానే అనిపించాయి, మీరు వేసాక డ్రెస్లకి అందం వచ్చింది, నన్నేం చేయమంటావు అని అన్నాడు. మాట్లాడింది చాలు కానీ పద, లేట్ అవుతుంది అని ముగ్గురు వెళ్ళారు. కారు ఎక్కాక నా విషయం పక్కన పెట్టు, చైత్ర మాత్రం బ్యూటిఫుల్గా ఉంది కదా అని చందు అంది. అన్నాడు. మనసులో మాత్రం నా చెల్లెల్ని ఇలా రెడీ అయ్యి చూడక ఎన్ని ఇయర్స్ అయిందో అనుకున్నాడు. నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది మ్యామ్ అని చైత్ర అంది. నువ్వేం మాట్లాడకు, బయట అందరు కలిసి ఎంత బాగా డ్రెస్అప్ అవుతున్నారో చూడు, ఎప్పటికీ జీన్స్ వేస్తావు, పార్టీలకైనా రెడీ అని అవు చైత్ర అని చాందిని అంది. చైత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యింది. ఫైనల్లీ నేను ఒక్కనే చందు మాట వింటున్నా అనుకున్నా, నాకు తోడు చైత్ర కూడా దొరికింది అని నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అని చాందిని అడిగింది. ఇన్ని రోజులు నన్ను ఒక్కరిని కమాండింగ్ చేస్తున్నావు అనుకున్నా, ఇంకొకరు కూడా ఉన్నారు,
సంతోషపడుతున్నా అని చెప్పాడు. మ్యామ్ ఏం నన్ను కమాండ్ చేయట్లేదు, నా మంచి కోసమే చెప్పింది అని చైత్ర అంది. నీకో దండం తల్లి, నా పిల్లని ఒక్క మాట అనుకునే హక్కు కూడా లేకుండా పోయింది అని గొనుక్కున్నాడు. చాందిని, చైత్ర నవ్వుకున్నారు. కారు వెన్యూ దగ్గర ఆగింది. చాందిని, అర్జున్, చైత్ర ముగ్గురు దిగారు.